అనుకోండి, బై 4 చేస్తే 5 వస్తుంది. 5కి మనకి లోపల ఖర్చులకి రెండింటిని కలుపుకోవాలి. మొత్తముగా 5కి 2 కలుపుకుంటే 7 వస్తుంది. తర్వాత నడుము చుట్టుకొలత ఎంత వచ్చింది 18 అనుకోండి, బై 4 చేయాలి. ఎంత వచ్చినా కూడా బై 4 చేయాలి. తర్వాత కింద కొలతలు పొడవుకి ప్లస్ చేయాలి. ఉదాహరణకి పొడవు 30 వస్తే మనము కోసం ఒక ఇష్ట కలుపుకోవాలి, 31 పెట్టుకోవాలి. సీట్ చుట్టుకొలత తీసుకోవాలి, 1/4 చేసుకోవాలి. తర్వాత కాలు చుట్టుకొలత తీసుకోవాలి. పాయింట్లకి అయితే కాలు చుట్టుకొలత కూడా వస్తుంది. మామూలు స్కర్ట్కి అయితేనేమో డైరెక్ట్ గేర్ తీసుకోవాలి. అట్లా ఒక్కొక్క కొలతకి ఒక్కొక్కరు మారుతూ ఉంటుంది. కానీ ఏ కొలత అయినా కూడా ఒక సూత్రం ఉంటుంది. దీంట్లో వేరు ఇంపార్టెంట్. పొడవుని ప్లస్ చేయాలి, భుజముని బై 2 చేయాలి. ఓకేనా? చాప్ చుట్టుకొలతని బై 4 చేయాలి. నడుము చుట్టుకొలతని బై 4 చేయాలి. తర్వాత చంక చుట్టుకొలతని బై 2 చేయాలి. చేతి చుట్టుకొలతని బై 2 చేయాలి. సీట్ చుట్టుకొలతని బై 4 చేయాలి. పొడవు ఎప్పుడైనా ప్లస్. పొడవు అంటే చేతి పొడవు, బాడీ పొడవు, పాయింట్ పొడవు, స్కర్ట్ పొడవు ఏది వచ్చినా ప్లస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అదొక్కటి గుర్తుందనుకో మీరు ఎన్ని వచ్చినా కూడా చేయొచ్చు. పెద్ద సైజు వచ్చినప్పుడు పెద్ద సైజు, చిన్న సైజు వచ్చినప్పుడు చిన్న సైజు. ఏది తీసుకోవాలనుకున్నా కూడా మనకి దీని మీద బేసిక్ ఉంటుంది. పొడవు ఎప్పుడైనా ప్లస్ చేయాలని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కొలతల్ని మైనస్ చేయాల్సి వస్తుంది. అంటే పైన ప్యాచ్ వేసుకోవాలనుకోండి, సపోజ్ ప్యాచ్ వేసుకోవాలి, కింద పట్టి పెట్టుకోవాలనుకోండి. పాయింట్కి మనం అసలు పొడవు 20 వచ్చింది అనుకోండి, అందులో 5 ఇంచుల పట్టి చేయాలన్నప్పుడు 5 ఇంచులు మైనస్ చేసుకోవాలి. చేసుకొని వేరే క్లాత్ చేసుకోవాలి. అలాంటప్పుడు కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. అది మీకు చెప్తా ఉంటే అర్థమవుతుంది ఈజీగానే. ఒకసారి వెళ్ళి మనం నేర్చుకున్నాం. అవి మిషన్ యొక్క బాగా చెప్తాం. మేము ఇదే అంటే ఇక్కడ ఎక్కడైపోతుంది. ఒక మిషన్ బాగా ఒకటి అక్కడికి వెళ్ళాలి. టేప్ కొలతలు ఇక్కడ నేర్చుకోవచ్చు. టేప్ కొలతలు ఉంటుంది ఆల్రెడీ ఒక వీడియో చూడండి.